లంకెబిందెలు ఈ పేరు వినగానే 72 సార్లు కొట్టుకోవాల్సిన గుండె 172 సార్లు కొట్టుకుంటుంది చాలా మందికి. లచ్చిందేవుకుండే క్రేజ్ అలాంటిది. మరి అసలే సంపద అందున కష్టపడకుండా వస్తుందనేసరికి క్షుద్ర పూజల నుంచి బలుల దాకా రకరకాల పిచ్చి చేష్టలు చేసే వాళ్లకు కొదవలేదు. నిధి కోసం చివరకు గుళ్ళు గోపురాలు కూడా నేలమట్టం చేసేస్తున్నారు. కానీ ఎక్కడా ఎవరికి గుప్త నిధులు దొరికిన దాఖలాలు లేవు. చందమామ కథల్లో తప్ప నిజంగా లంకెబిందెల్ని చూసిన వాళ్ళు లేరు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో అలాంటి సీనే రిపీట్ అయింది. బిందులో ఏముంది, దాన్ని తెరిస్తే ఏమవుతుంది, నిధి నిజమేనా, ఇలా వందల ప్రశ్నలు, వేల సందేహాలు. ఓవైపు భయం, మరోవైపు ఉత్కంఠ. ఏం జరుగుతుందోనని అందరిలో టెన్షన్. కానీ ఓపెన్ చేశాక తెలిసింది మ్యాటర్. ఇంతకీ పాలమూరు లంకెబిందులో ఏముంది? అసలే గద్వాల సంస్థానం, అందున మహారాజా మార్కెట్. అక్కడే లంకెబిందె దొరికింది. ఇంకేముంది, పండగ చేసుకోవచ్చు అనుకున్నారంతా. పెద్ద కంచు బిందె 100 కిలోలకు పైనే బరువుంది. ఇనుప రేకులతో సీలేసి మరీ పెట్టారు. ఇక కేజీల కొద్దీ బంగారం, వజ్ర వైఢూర్యాలు కళ్ళ చూస్తామనుకున్నారు. గద్వాలలోని పాత మహారాజా మార్కెట్ ను కూల్చేసి అక్కడ కొత్త కాంప్లెక్స్ కడుతున్నారు. జేసీబీలతో తవ్వుతున్నప్పుడు పొరపాటుగా పక్కనే ఉన్న పురాతన గోడకు తగిలి కూలిపోయింది. అరెరే అనుకునేలోపే అక్కడున్న అందరి కళ్ళు చిగేలుమన్నాయి. ఒక్కసారిగా అటువైపు పరుగులు పెట్టారు. చూస్తే గోడలోంచి బయటపడిన పెద్ద కంచు బిందె. పెద్ద నిధి దొరికింది అంటూ క్షణాల్లో విషయం గద్వాల మొత్తం పాకిపోయింది. చూస్తుండగానే వేలాది మంది పోగయ్యారు. అందరిలోనూ ఒకటే ఆతృత. మన పాత సంస్థానాధీశులు గోడల్లో దాచిన నిధిని చూడబోతున్నామన్న ఉత్కంఠ. ఎవరికి వారే ముందుకు తోసుకొస్తున్నారు. ఇక బిందెకు రక్షణ లేదని డిసైడ్ అయి తహసీల్దారి ఆఫీసుకు తీసుకెళ్లి పెట్టేశారు పోలీసులు. అయినా జనం ఆగుతారా? అక్కడ కూడా చేరిపోయారు. ఒక రకంగా ఆఫీసును దిగ్బంధం చేశారు. పోలీసులు లాఠీలకు పని చెప్పి జనాన్ని కంట్రోల్ చేశాక అసలు సీన్ మొదలైంది. 100 కిలోల బిందెకు ఉన్న సీల్ తీసే ప్రోగ్రాంతో అందరిలోనూ టెన్షన్. ముందు దానికున్న నట్లు విప్పే ప్రయత్నం చేశారు. లాభలేదు. అవి ఏ కాలం నాటివో బాగా తుప్పు పట్టిపోయాయి. ఎంత ప్రయత్నించినా రాలేదు. ఇక లాభం లేదనుకుని గ్యాస్ కట్టర్ తెప్పించారు. పని మొదలైంది. భయంగానే కట్ చేస్తున్నారు టెక్నీషియన్స్. గ్యాస్ కట్టర్ ఫుల్ రౌండ్ తిరిగింది. రేకు మొత్తం కట్ అయింది. ఇక దాన్ని పైకి తీయడమే మిగిలింది. తీశారు. రేకును ఒక్కసారిగా పైకి లాగేశారు. ఉత్కంఠగా లోపలికి చూస్తే ఇది సీన్. చూసిన వాళ్ళ మతిపోయింది. మురికి నీళ్లు. 100 కేజీల బిందె నిండా మురికి నీళ్లు. చుట్టూ ఉన్న అందరిలో ఒక్కసారిగా నిరసం. ఓస్ ఇంతేనా అంటూ నిరుత్సాహం. ఏదో ఉంటుందని ఊహిస్తే ఇంకేదో ఉందన్న మాటలు. ఇక చాలే పదండి అంటూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంత పాత బిందెను ఇలా సీలేసి గోడలో ఎందుకు పెట్టారా అని ఆరా తీస్తే మ్యాటర్ చాలా సింపుల్ అని తేలిపోయింది. రాజులు రంగప్పలతో దీనికి ఎంత మాత్రం సంబంధం లేదు. అంత పురాతనమైంది కూడా కాదు. జస్ట్ వేణీళ్ళ బిందంతే. వేణీళ్ల బిందెకి ఈ సీలేంటని ప్రశ్నిస్తే దానికి స్టోరీ ఉంది. గతంలో ఈ ప్రాంతంలో లాడ్జు ఉండేదట. అందులో దిగే వాళ్లకు వేడి నీళ్లు ఇవ్వడానికి ఈ బిందెను వాడారట. పైన రేకుకున్న 2 రంధ్రాలు కూడా దానికి సంబంధించినవేనట. ఒక రంధ్రం నుంచి చన్నీళ్లు లోపలికి పంపి బిందెకు మంట పెడితే మరో రంధ్రం నుంచి వేణీళ్లు బయటకొచ్చేవట. అచ్చం ఇప్పటి గ్లీజర్లా అన్నమాట. మొత్తం మీద నీళ్ల లంకె బిందె ఊరించి ఉసూరుమనిపించిందంటున్నారు గద్వాల్ జనం. అసలు గతంలో ఎప్పుడైనా లంకెబిందెలు దొరికిన సందర్భాలున్నాయా? వాటిలో నిధులను చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గుప్త నిధుల్లో నిజమెంత? ఆ పేరుతో గుళ్ళు గోపురాలను బద్దలు కొట్టిన వాళ్లకు ఏమైనా దొరికాయా? గుప్త నిధుల పిచ్చోళ్లు వాటిని దక్కించుకోవాలన్న కసితో ఎంతకైనా తెగిస్తారు.
క్షుద్ర పూజలు చేస్తారు, బలులిస్తారు. సంపద మొత్తం తమకు దక్కేసినట్లు, కోటీశ్వర్లు అయిపోయినట్లు ఊహల పల్లకి ఎక్కేస్తారు. కేవలం వ్యక్తులే కాదు, వ్యవస్థలో కూడా గుప్త నిధులున్నాయన్న ప్రచారంతో తవ్వకాలు జరిపిన సందర్భాలున్నాయి. చివరికి ఎవరికీ ఏమీ దొరకలేదు, అంతా కామ్. వాయులింగేశ్వరుడు కొలువైన శ్రీకాళహస్తి దేవాలయంలో గుప్త నిధులు ఉన్నాయన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. కూలిపోయిన పాత ధ్వజస్తంభం కింద పెద్ద బండరాయి ఉంది. ఆ బండరాయి కింద అంతులేని నిధి ఉందని అప్పట్లో పుకార్లు వ్యాపించాయి. కొత్త ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించడానికి అక్కడే జరిపిన తవ్వకాల్లో పెద్ద పెట్టె ఒకటి బయటపడింది. ఆ పెట్టెలో నిధి ఉందని అనుకున్నారు, కానీ అలాంటిదేమీ లేదు. తర్వాత ఉన్నవకోట శివాలయంలో 1000 టన్నుల బంగారం ఉందని కూడా చెప్పుకున్నారు. అయితే అటు ఉన్నవకోటలో గాని ఇటు కాళహస్తిలో కాని ఎక్కడా నిధి దొరికిన ఆనవాళ్లు లేవు. రకరకాల అనుమానాలు, అభ్యంతరాల మధ్య శ్రీకాళహస్తి పాత ధ్వజస్తంభం కింద తవ్వాలన్న ప్రతిపాదనని పూర్తిగా పక్కన పెట్టేశారు. కానీ శ్రీకృష్ణ దేవరాయల నుంచి ఈ ప్రాంతాన్ని పాలించిన అనేక మంది రాజులు ఆలయాల్లో చాలా సంపద దాచారన్న ప్రచారం మాత్రం బలంగా ఉంది. ఇక్కడ నిధుందో లేదో ఆ ముక్కంటికే తెలియాలి. గుప్త నిధుల కోసం తవ్వకాలు కేవలం పల్లెటూళ్ళలోనే కాదు, మహానగరాల్లో సైతం జరిగాయి. అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో. విమర్శలు ఎక్కువ వ్యాపారిగానే, లేదంటే పురావస్తు శాఖ అధికారులు ఇంకొంచెం ముందుకెళ్లేవాళ్లు. ఇక తిరువనంతపురంలో అనంత పద్మనాభుడి నిధి సంగతి ఏమైంది? గుప్త నిధుల పేరుతో సాక్షాత్తు హైదరాబాద్ నడిబొడ్డున పెద్ద హంగామానే జరిగింది. బిర్లా మందిర్ కొండ దిగువ భాగంలోని విద్యారణ్య స్కూల్ ప్రాంగణంలో పురావస్తు శాఖే తవ్వకాలు జరిపింది. ఈ ప్రాంగణంలో ప్రైవేట్ బిల్డింగ్ నిర్మాణం జరిగినప్పుడు మహబూబ్నగర్ జిల్లా నుంచి కూలీలొచ్చారు. అక్కడే గుడిసెలు వేసుకుని ఉంటున్న క్రమంలో వాళ్లు సొరంగం చూశారు. అధికారులకు సమాచారం ఇచ్చారు. మొదట్లో సీరియస్ గా తీసుకుని అధికారులు తర్వాత కోల్ ఇండియాలో మేనేజర్ గా పనిచేసిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో తవ్వించారు. లోపల బంకర్ ఉందని, ఇనుప గేట్లు ఉన్నాయని మొదటి ప్రచారం జరిగింది. సొరంగం చాలా పొడవుగా ఉందని చెప్పారు. నిజాంల కాలంలో ఇందులో పెద్ద ఎత్తున నిధులు దాచి ఉండవచ్చని ప్రచారం జరిగింది. కానీ కొంత దూరం వరకు తవ్వకాలు జరిపించిన పురావస్తు శాఖ అధికారులు తర్వాత అర్ధంతరంగా ఆపేశారు. గుప్త నిధుల కోసం ప్రభుత్వం తవ్వకాలు చేయటం ఏంటని విమర్శలు పెరగటంతో అప్పటిదాకా ఏం జరిగిందో కూడా చెప్పకుండానే కామైపోయారు. గతంలో ఈ ప్రాంతంలో వనపర్తి రాజా నివాసం ఉండేది. వనపర్తి రాజులు ఇక్కడ తమకు సంబంధించిన సమాచారంతో పాటు నిధులు దాచిపెట్టి ఉండవచ్చన్న అనుమానాలు సైతం వచ్చాయి. కానీ ఏ విషయం తేల్లేదు. అంతకుముందు సైఫాబాద్ హోమ్ సైన్స్ కాలేజీ ఆవరణలో ఓ బంకర్ బయటపడింది. అందులో కూడా ఆల్విన్ కంపెనీ లాకర్లు బయటపడ్డాయి, కానీ నిధులేవీ లేవు. క్రమంగా సైఫాబాద్ తవ్వకాల కథ కంచికి చేరింది. ఇలా చాలా చోట్ల తవ్వకాలు జరిగాయి, కానీ ఎక్కడా నిధులు బయటపడ్డ దాఖలాలు లేవు. ఒక్క తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలో మాత్రమే నేలమాగిళ్లో దాచిన సంపద వెలుగు చూసింది. అక్కడ మొత్తం 6 గదుల్లో సంపద ఉండగా ఇప్పటికీ ఒక గదిని తెరవలేకపోయారు. అయితే దీన్ని గుప్తనిధిగా చెప్పడానికి వీల్లేదు. ఇక్కడ సంపద దాచినట్లు తెలిసిన వాళ్లున్నారు. 100 ఏళ్లుగా అనంత పద్మనాభస్వామి ఆలయ నేలమాగిళ్లో సంపద ఉన్నా బయట ప్రపంచానికి తెలిసింది మాత్రం 6 ఏళ్ల క్రితమే. ఇంతవరకు అంచనా వేసిన సంపద విలువే లక్షల కోట్లు ఉంటుంది. పూర్తి స్థాయిలో లెక్కిస్తే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఆలయ నేలమాళిగలో మొత్తం 6 గదులు ఉండగా 5ంటినే తెరవగలిగారు. అత్యంత కీలకమైన 6వ గదిని తెరవడానికి ఎవరూ సాహసం చేయలేకపోయారు. దానికి నాగబంధం ఉండటమే అసలు కారణం. ట్రావెన్కోర్ రాజులు దాచిన సంపదలో ఎక్కువ భాగం ఆ 6వ గదిలోనే ఉందని నమ్ముతున్నారు. దీన్ని తెరిస్తే అనర్థాలు జరుగుతాయని దేవప్రశ్నంలో చెప్పడంతో వ్యవహారం అక్కడితో ఆగిపోయింది. దీనిపై కొంతమంది సుప్రీంకోర్టు దాకా వెళ్లినా ఫలితం లేకపోయింది. దైవశక్తి మొత్తం 6వ గదిలోనే ఉందని నమ్ముతున్న ఆలయ వర్గాలు దాన్ని తెరవడానికి అంగీకరించడం లేదు. సుప్రీంకోర్టు నియమించిన 5 సభ్యుల కమిటీ కూడా సెంటిమెంట్స్ తో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో నిర్ణయం తీసుకోలేకపోయింది. 1950 తర్వాత పద్మనాభుని నేలమాళిగలను 2011లో తెరిచారు. 5ంటిలో ఒక్కో గది తలుపు తెరవడానికి 6-7 గంటలు పట్టింది.
అయితే ఆరో గదికి పెద్ద బండరాళ్లతో ఏర్పాటు చేసిన రాతి తలుపు కావడంతో దాన్ని తెరవటం ఏమంత సులువు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాన్ని తెరిచే క్రమంలో ఆలయానికి ముప్పు వాటిల్లుతుందనే ఆందోళన కూడా ఉంది. కారణం ఏదైనా అనంత పద్మనాభుడి సంపద మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇలా అనంత పద్మనాభ స్వామి ఆలయంలో తప్ప దేశం మొత్తం మీద గుప్త నిధుల కోసం ఎక్కడ తవ్వకాలు జరిపినా ఏమీ దొరకలేదు. అనవసరమైన ప్రయాస తప్ప. అయినా ప్రజల్లో వాటి మీద ఆశ చావట్లేదు. తవ్వేవాళ్లు తవ్వుతూనే ఉన్నారు.